రివ్యూ తీసుకున్నాను. గుంటూరు కార్ ఉంది. తీసుకుని నా బండి పార్క్ చేసిన ప్లేస్కి నేను వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒకటి కనబడింది, అందుకని మీకు చూపిద్దామని చెప్పేసి ఎక్స్పెషల్గా వచ్చానమాట. నా బండి దగ్గర ఒక చిన్న కుక్క పిల్ల ఉంది. ఇక్కడేమో దగ్గరలో ఏమీ లేవు. ఈడెవడో తాగి పడిపోయాడు. బాబు ఇంటికి వెళ్ళవా? ఇల్లు ఎక్కడా? హలో మిస్టర్, హలో. హలో. ఈ కుక్క పిల్లేమో ఎక్కడుందో తల్లి తెలియట్లేదు. కుక్క పిల్లేమో ఇక్కడ ఉంది. ఒకసారి తల్లిని చూడాలి. తల్లి ఎక్కడా కనబడట్లా ఈ ప్లేస్లో. ఇదేమో ఆటోలు అన్నీ ఆగి ఉన్నాయి. కుక్క పిల్లని తల్లి దగ్గర చేర్చాలని అనుకుంటున్నాను. ఒకటే ఉంది, ఇంక వేరే కుక్క పిల్లలు కూడా ఇంక కనబడట్లా దగ్గరలో. ఇప్పుడు ఏంటంటే కుక్క గురించి మొత్తం వెతికాము, ఎక్కడ కనబడలేదు తల్లి. ఏం చేయాలో అర్థం కాక 2-3 కాల్ సెంటర్స్కి కాల్ చేశాను. గవర్నమెంట్ అండర్టేకెన్ ఉన్న పెట్సే వాటికి కాల్ చేస్తే కొంతమంది రెస్పాండ్ అవ్వలేదు, కొంతమంది ఏమో ప్రైవేటు అండర్టేకెన్ని రెస్పాండ్ అయ్యారు. సో మళ్ళీ ఇక్కడ నాకు ఒక పర్సన్ ఫ్రెండ్ లాగా తగిలారు. ఆయన కూడా నాలాగే ఆ కుక్కను చూసి చలించి ఏం చేద్దామని చెప్పేసి ఇద్దరం కలిసి ఒక పావు గంట సేపు ట్రాకింగ్ అన్ని కాల్స్ కొడుతూ ఉన్నాం. ఫైనల్గా గవర్నమెంట్ అండర్టేకింది ఒకటి అనేది కనబడింది. సో ఆ కుక్కని మనం ఆ గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఇవ్వడానికి తీసుకెళ్తున్నాము. బ్రో, మీ పేరేంటి? అక్షయ్. ఈ కుక్క తల్లి కోసం మనం దాదాపు ఒక పావు గంట సేపు వెతికాం, ఎక్కడ కనబడలేదు. ఫైనల్గా మనం దీన్ని అనాథాశ్రమానికి తీసుకెళ్ళి ఇస్తున్నాం. ఇప్పుడు భవానీపురం ఎక్కడన్నారు? ఓకే. పేరు ఆశ్రమం పేరు జీవకారుణ్య. ఎవరన్నా తెలియని వాళ్ళు ఇలా స్ట్రీట్ డాగ్స్ ఎక్కడైనా కనిపించినప్పుడు మీ పనిని కొంచెం పక్కన పెట్టుకుని సేవ్ చేయండి కుక్కల్ని. రోడ్డు మీద అట్లా వదిలేసి వెళ్లకుండా హెల్ప్ఫుల్గా కంప్లీట్గా వాళ్ళకి రిసీవ్ చేసిన తర్వాత మళ్ళీ నేను వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఈ ఆశ్రమాన్ని జీవకారుణ్య ఆశ్రమాన్ని మీరు చూసుకుంటున్నారు. ఎన్నాళ్ళ నుంచి ఉందండి ఇది? 20 సంవత్సరాల నుంచి ఉందండి. మైక్ దగ్గర పెట్టుకోండి. 20 సంవత్సరాల నుంచి ఇది రన్ చేస్తున్నాడండి. ఏమండి మీరు కూడా ఇటు రండి ఒక్క నిమిషం. సార్ గారు చేస్తున్నారండి. మేము వచ్చి 7 సంవత్సరాలు అయిందండి. మీ పేరండి? నా పేరు సులోచన అండి. మీ పేరండి? గట్టిగా చెప్పండి. వనిత. ఓకే. మేము ఇక్కడికి వచ్చిన కాంచి కుక్కలను చూసుకుంటున్నామండి. నాకు కూడా ఎక్కువగా కుక్కలు అంటే ఇష్టం లేదు ఫస్ట్లో. ఇక్కడికి వచ్చిన కాంచి కుక్కల్లో నేను బాగానే నేర్చుకున్నాను. వాటి ఇల్లు ఏంటో, వాటి ప్రేమ ఏంటో అన్ని నేను బాగానే చూసుకున్నాను. మరి కుక్కలు ఎప్పుడు మిమ్మల్ని కరవలేదా? ఎప్పుడు కరవలేదండి. కరవలేదు ఒక్కసారి కూడా కరవలేదు. మాకు దగ్గరగానే ఉంటాయి, మేము వాటికి దగ్గరగానే ఉంటాం. ఫుడ్ పెడతామండి పొద్దు మాకు, మధ్యాహ్నం బ్రేక్ఫాస్ట్ పెడతామండి. ఎన్ని కుక్కలు ఉన్నాయి మొత్తం టోటల్గా? 45 కుక్కలు ఉన్నాయండి. 45 డాగ్స్ అన్ని చిక్కులే. ఏం మొత్తం పేషెంట్లు ఏంటండి. వాటికి బెడ్స్ కానీ అవి కానీ సార్ బాగా చూసుకుంటారండి. మా సార్ గారు కూడా చాలా మంచివాడు. మాకు అందరికి శాలరీ ఇస్తాడు. ఎంప్లాయీస్ 4 ఉన్నాం ఇప్పుడు. ఒక అమ్మాయి ఏమో మామూలు లీవ్ పెట్టిందండి. మేము వీటికి మొత్తం స్టాఫ్ ఎంతమంది ఉంటారు? మీరు 5 ఉంది. 5 ఉన్నాము. మేము సాయంత్రం 5 దాకా ఉంటామండి. ఇందులో వర్క్ చేస్తాము, అన్ని పనులు చేస్తామండి రోజుగా. ఈ అమ్మాయి అయితే సెలన్ పెడుతుంది, ఇంజక్షన్లు చేస్తుంది. ఈ అమ్మాయి బాగా చేస్తుందండి పని. నేను మెయింటెనెన్స్ చేస్తానండి మొత్తం. ఇప్పుడు మరి మెయింటెనెన్స్ ఎంత అవుతుంది నెలకి? నెలకి 1,00,000 రూపాయలు అవుతుందండి. మనకి డొనేషన్స్ వస్తాయి. రాని ఏడల సారు ఆయనే సొంతంగా పెట్టుకుంటారు. ఓకే అండి. మీరు ఏదైనా డొనేషన్స్ మా ప్రేక్షకులు కానీ మా ఛానల్కి సంబంధించిన వ్యక్తులు కానీ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఫోన్పే, గూగుల్ పే ఉన్నాయా? నెంబర్ చెప్పండి. 9912738383 మురాల వెంకటేశ్వర్లు. మళ్ళీ ఒకసారి మళ్ళీ చెప్పాలి.
నెంబర్, ఫోన్ నెంబర్ 9912738383 ఓకే కారుణ్యాశ్రమం. ఓకే అండి, గూగుల్లో కొట్టినా వచ్చేస్తుంది వస్తుంది మీ డీటెయిల్స్ అన్నీ. వస్తాయి. ఓకే అండి, నా ఛానల్ తరఫున కూడా వస్తాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ హెల్ప్ అనేది అందరికీ చేస్తున్నట్టే, జనాలకి చేసేది హెల్ప్ వేరు, ఒక మూగజీవులకి హెల్ప్ చేసే విధానం. మీరు ఫ్రాంక్గా చెప్పాలంటే మీరు ఎంతో పుణ్యం చేసుకున్న ఆ కుక్కలు మీతో ఇచ్చేయడం. మీరు ఒక ఎంప్లాయీలా కాకుండా ఒక అమ్మలాగా వీటికి సహాయం చేస్తున్నారు. అది పేషెంట్స్ని దగ్గరుండి చూసినట్టు, అది చాలా చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.